అధిక ఫీజులు ఈ ప్రైవేట్ రంగంలో విద్యా వ్యవస్థ, ఈ స్కూల్స్ ప్రారంభంలో గానీ, అదేవిధంగా మెడికల్ కాలేజ్ సీట్ల ప్రారంభంలో గానీ, ఈ అధిక ఫీజులకు సంబంధించి ఎప్పుడూ ఒక సమస్యగా తెలంగాణలో ఉంది. మరి మీరు గూడా మొన్న లెటర్ రాసినట్రు ముఖ్యమంత్రి గారికి. ఏంటి ఈ సమస్యను ఎట్లా పరిష్కరించొచ్చు? అసలు లెఫ్ట్ పార్టీగా ఇలా దీనికి ఏమైనా పరిష్కారం సూచించొచ్చా? ఈ మెడికల్ కాలేజెస్లో ఫీజులు వసూలు చేస్తున్నటువంటి దాంట్లో ఒక 6 నెలల ఫీజులను అన్యాయంగా, అక్రమంగా విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి వసూలు చేస్తున్నారు. దాదాపు ఒక 200 కోట్ల రూపాయలకు పైగా ఈ రకంగా అక్రమ పద్ధతుల్లో వసూలు చేస్తున్నారు. వాస్తవానికి మెడికల్ కాలేజీల్లో సీట్లు పొందడమే చాలా ఖర్చుతో కూడుకున్నటువంటి పని. చాలా కష్టపడి చదివిస్తే తప్ప ఆ సీట్లు పొందే అవకాశం ఉండదు. దానికోసం కూడా లక్షలు ఖర్చు పెట్టుకొని కోచింగ్లు తీసుకొని చదివి వస్తే ఇక్కడ సీట్ వచ్చిన తర్వాత వారి శక్తికి మించి ఆస్తులు అమ్ముకొని ఖర్చు పెట్టి ఆ రకమైనటువంటి కోర్సును కొనసాగిస్తుంటే అందులో 6 నెలలకు సంబంధించినటువంటి ఫీజు అన్యాయంగా వసూలు చేసి కోట్ల రూపాయలు దండుకోవడం అనేటటువంటి జరుగుతుంది. మరి ఈ విషయం ప్రభుత్వం అరికట్టాలి కదా, ప్రభుత్వం వాటి మీద చర్యలు తీసుకోవాలి కదా. అలాంటి ఫీజు వసూలు చేసినటువంటి దానికి అవకాశం లేకుండా చేసి వాటిని అంతా కూడా తిరిగి చెల్లించి ఆ యాజమాన్యం మీద చర్యలు తీసుకునేటట్టుగా ప్రభుత్వం స్పందించడం లేదు. ప్రభుత్వం అంతా కూడా అలాంటి వాటిని దోపిడీ చేసుకోవడానికి అవకాశంగా కల్పిస్తుంది. విద్యా సంస్థలు నడుపుతున్న మెడికల్ కాలేజెస్ ప్రైవేట్వి నడుపుతున్నవంతా కూడా రాజకీయ నాయకులే, ఏదో ఒక పార్టీలో అధికార పార్టీ, ప్రతిపక్ష పార్టీ లేదా కేంద్ర ప్రభుత్వం అండదండలతోనో ఉండే పార్టీ ఆధారపడి ఈ వ్యవహారాలంతా కూడా నడుపుతున్నారు. అందుకే ఆ రకంగా వాళ్ళ మీద తగిన చర్యలు తీసుకోకపోవడం వల్ల ఈ ఇష్టానుసారంగా ఈ దోపిడీ కొనసాగుతుంది. వాటిని అరికట్టాల్సిన అవసరం ఉందని ముఖ్యమంత్రికి లేఖ కూడా రాయడం జరిగింది. ఇప్పటికైనా పరిష్కరించి చర్చించి ఆ రకంగా అడగోలిగా అక్రమంగా ఆ ఫీజులు వసూలు చేసేటాన్ని అరికట్టాలని చెప్పి మేము డిమాండ్ చేస్తాం.